ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు. అయితే ఇక్కడ 16వ వచనంలో ఇవన్నీ గాక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే సత్యం అనేదట్టి, నీతి అనే మైమరువు, అదే విధముగా పాదములకు సమాధానమైన సువార్తవలనైన సిద్ధ మనస్సు అనే జోడు. సర్వాంగ కవచంలో గతించిన వీడియోల్లో ఈ యొక్క 3 యుద్ధోపకరణములను గురించి మనము ధ్యానం చేశాము. ఈ యొక్క రోజున విశ్వాసం అనే డాలను గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి గురించిన ఒక డెఫినిషన్ ఇచ్చారు. అదేంటి అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. స్పిరిచువల్ వార్ఫేర్ లో, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క యుద్ధ రంగంలో మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో శోధనల నుండి తప్పించారు. అయితే ఆ యొక్క శోధనల నుండి మనలను తప్పించటను బట్టి ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసము అనే డాలు చూపిస్తా ఉంటే అపవాది వేసే ప్రతి ఒక్క అగ్ని బాణములను మనము ఆర్పివేయగలుగుతామండి. అగ్ని బాణములు అని అంటే సందేహాలు, అనుమానాలు, భయాలు, ఆందోళనలు, దేవునిపై నమ్మకం లేకుండా ఉంటాం చూడండి. అవన్నీ దేవునికి బాధపరిచే లక్షణాలు. దేవుని వ్యతిరేకించే ప్రతి ఒక్క క్రియలను కూడా, అవిశ్వాసాన్ని, ప్రతి ఒక్కటిని, అవన్నీ దేని కిందకు వస్తాయంటే అగ్నిబాణములు. అపవాది సందేహాలు పెట్టాలని, అనుమానాలు పెట్టాలని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించాలని, ఇలాంటివన్నీ కూడా అగ్నిబాణములను వేస్తూ ఉంటే మనము విశ్వాసం అనే డాలు ఎప్పుడైతే ఒక రక్షించబడిన విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో యొక్క విశ్వాసాన్ని పట్టుకుంటారో వాటన్నిటిని ఆర్పివేసే అంత శక్తిమంతులు కావాలి అని దేవుడు ఈ రోజున ఆశపడతా ఉన్నాడు. విశ్వాసమే అంటే రక్షించబడిన ఒక ప్రతి విశ్వాసికి పునాది. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి మనం ఎప్పుడైతే మనము బ్రతుకుతామో, విశ్వాసాన్ని ప్రతి ఒక్క ఈ ఒక్క క్షణంలోని, ఒక్క సమయంలోని విశ్వాసంతో ఉంటే కుదరదు. కానీ మన పరిస్థితి ఏదైనప్పటికీ, మన యొక్క జీవితం ఏదైనప్పటికీ విశ్వాసం అనే డాలును మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలిగినట్లయితే తగిన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనము పొందుకుంటాము. విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము నూరంతలుగా మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.